ఈరోజు పాఠం చాలామంది అనుకుంటారు, నా వల్ల ఏం కాదు, నేను దేని పనికిరాను, నేను వేస్ట్ ఫెలో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నేనేం చేయలేను, నేను వట్టి వాణ్ణి, పనికిరాని వాణ్ణి, నేను ఏం చేయలేను, నేను చిన్నోణ్ణి, నేనేం చేయలేను అని చాలామంది అలాగా ఊహించుకుంటారు. తమ్ముడు తాము అలా ఊహించుకుంటారు. ఈరోజు పాఠం, చిన్నోడినే దేవుడు గట్టోడిగా ప్రభు మారుస్తాడు. ఆమె చెప్పండి. నేను వట్టివాడిని అనుకుంటున్న వాడిని గట్టివాడిగా చేయగలిగిన వాడు ఆయన. దేనికి పనికిరాను అనుకుంటున్న వాళ్ళని, నేను ఏమి చేయలేనటువంటి వారిని అన్నీ చేయగలిగిన వాడుగా, అన్నీ చేసేలాగా ప్రభు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. చిన్న చిన్న వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు బైబిల్లో. ఈరోజు పాఠం అదే, రాసుకోండి. చిన్నవాటిని ప్రభు తన గొప్ప పని కొరకై, చిన్నవారిని తన గొప్ప పనికై వాడుకొనుట. 7 విషయాలు జాగ్రత్తగా వినండి. 7 విధములైన చిన్నవి, అవేంటో మీతో మాట్లాడబోతున్నాను. చిన్నవే, కానీ ఆ చిన్నవే గొప్ప కార్యాలు చేయటానికి వాడబడ్డాయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఒకరు చదవండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి, వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగోని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సుమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఈ సందర్భంలో మనం చూస్తున్నాము, ఒక చిన్నది, ఇజ్రాయేలు దేశపు చిన్నది అనండి, ఇజ్రాయేలు దేశపు చిన్నది, ఒక చిన్న అమ్మాయిని, చిన్న పాపని దేవుడు గొప్ప కార్యం చేసేలాగా ఆమెను వాడుకున్నాడు. హల్లెలూయా. మీ అందరికి తెలుసండి ఆ సందర్భం. ఎవరిది? నయమాను సందర్భం కదండి. సిరియా రాజు యొక్క ఎవరైనా సైన్యాధిపతి అట నయమాను. ఎలాంటి వాడని రాయబడిందంటే, మొదటి వచనంలో అతని గురించి, అతను ఎలాంటి వ్యక్తో రాయబడి ఉంది చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక నుడ్నేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. సిరియా దేశానికే జయం అతని ద్వారా కలగజేశాడట. కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. చూడండి, యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడట. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. అంతేకాదు, నయమాను మహాపరాక్రమశాలంట. ఎక్కడికి వెళ్తే అక్కడ యుద్ధంలో జయమే, దయ పొందినవాడు. కానీ అతడు కుష్ఠరోగి. కుష్ఠరోగం కానీ చెప్పండి, పరాక్రమశాలి, చెప్పండి, మహాగణుడు, దయ పొందినవాడు, అన్ని కలిగిన వాడైనా సరే ఏమంటే అతనికి ఏముందటండి? కుష్ఠి రోగం ఒకటి ఉందట. చెప్పాలి అందరూ, ఏముంది? ఆ కుష్ఠి రోగం పోవటానికి దేవుడు ఒక ఇజ్రాయేలు చిన్నదాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అండి, ఒక చిన్నదాన్ని, ఒక చిన్న పాపను, అమ్మాయిని వీళ్ళు తీసుకొని వచ్చారు ఇలా దేశానికి. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరంటే, ఇజ్రాయెల్ దేశపు చిన్నదంటే దేవుని నమ్మిన బిడ్డ. ఎవరు అమ్మాయి? దేవుని నమ్ముకున్న బిడ్డ. అయితే ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ ఉంది. ఎవరింట్లో?
నయమాన్ ఇంట్లో. చెప్పండి, ఎవరింట్లో? నయమాన్ ఇంట్లో. వాళ్ళ భార్యకి ఆయనకి ఏమండి అవి ఇవి అందిస్తా, పని చేస్తా, వాళ్ళు ఏం చెప్తా వింటా, పని చేస్తా మంచిగా ఏమండి ఉంటా ఉంది. అయితే ఈ అమ్మాయికి ఒకరోజు తెలిసింది నయమానికి ఏమున్నట్లు చెప్పరా, కుష్ఠరోగం ఉందని ఆ అమ్మాయికి తెలిసి ఏం చెప్పిందంటే ఎవరికి చెప్పిందట ఆ మాట? యజమానురాలితో చెప్పిందట. ఏమని చెప్పింది? 3వ వచనంలో మీరు చదివారు కదా, మళ్ళీ చదువమ్మా. అది సుమ్రాన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. గనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆమె ఏమండి ఈ విషయం రాజుకు వెళ్ళి చెప్పాడండి. అయ్యా రాజా, ఇలా విషయం మరి ఒక చిన్నది మనం ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చామే, ఆ చిన్న అమ్మాయి చెప్పింది. ఇజ్రాయెల్ దేశంలో ఆ రాజు ఏమండి ఆ గొప్ప దైవజనుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి నేను వెళ్ళొస్తా అని మాట్లాడుతూ ఆ సందర్భాన్ని చెబుతున్నప్పుడు ఏమండి ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ దేశపు రాజుకు లేఖ పంపించాడు అన్నమాట, పత్రిక రాసి పంపించాడు. నీ దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నానని. చదవండి, 6వ వచనం కూడా కంటిన్యూ చేయండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుచుండనను. ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని దగ్గరికి రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. హల్లెలూయా. ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపిస్తే ఆయనకి ఏమని రాజు పంపించాడు? సిరియా రాజు, ఇదిగో కుష్ఠరోగం గల వ్యక్తిని నీ దగ్గర పంపిస్తున్నాను, అతను బాగు చేయాలి. ఏనేమో నేను దేవుణ్ణా బాగు చేయడానికని, నేను దేవుణ్ణా దేవతనా లేకపోతే ఇంకేమన్నా ప్రవక్తనా, నేను ఎలా బాగు చేస్తానయ్యా కుష్ఠరోగాన్ని అని చెప్పేసి అని, ఇదేంది నాకు ఈ పరీక్ష అని చెప్పేసి అతను ఏం చేస్తాడంట, తన వస్త్రాలు చింపుకొని ఏమండి తనలో తాను బాధపడుతుంటే ఈ విషయం ఎవరికి తెలిసింది? దైవజనుడైన ఎలీషా ప్రవక్తకు తెలిసిందండి. ఆమేన్. ప్రవక్తకు తెలిసి ఆ విషయం తెలిసిన తర్వాత అతన్ని ఆయన దగ్గరకు పంపించడం జరిగిందనమాట. చదవండి 9వ వచనం, 8, 9 వచనాలు. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? వస్త్రాలు ఎందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగా నువ్వు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా మొత్తానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అదిగో యోర్దాను నది ఉంది, దాంట్లో 7 సార్లు మునిగిపో అన్నాడండి. ఏనేమో మా దేశంలో పెద్ద పెద్ద నదులు, మంచి మంచి నదులు ఉన్నాయి, ఈయనేదో యోర్దాను నదులోకి వెళ్ళి 7 సార్లు మునిగిపో అంటున్నాడు. అంతేకాదు ఆయనేమో ఏదన్నా నాకు రోగంగా ఉన్న దగ్గర ఇలా చేయిబెట్టి ఇలా ప్రార్థన చేసి ఆ రోగాన్ని బాగు చేసి స్వస్థపరిచి పంపెత్తాడు అనుకుంటే దాంట్లోకి వెళ్ళి మునిగిపో అంటున్నాడు ఏందేనా అని చెప్పని తన పనివానితో చెప్పట రథం వెనక త్రెప్పమని చెప్పేసి అని వెళ్ళిపోతుంటే ఆ యొక్క పనోడు అన్నాడు, ఆయన ఏదో చెప్పింది మంచి మాటేగా, అది ఒకటి చేయరాదు, ఆ 7 సార్లు మునగరాదు, చెప్పింది చేస్తే ఏమైంది అని చెప్పేసానంటే 7 మార్లు వెళ్ళి మొత్తానికండి మునిగితే పసిపిల్ల వంటి దేహం వచ్చేసిందంట.
ఏ దేహం అండి? పసిపిల్ల దేహం. పుట్టిన పిల్లల దేహం ఎలా ఉంటుంది? చిన్న పిల్లల దేహం అలాగొచ్చిందంటండి. హల్లెలూయా. పసిపిల్ల దేహం అండి, దేహం వచ్చేసిందండి. సంపూర్ణంగా బాగు అయిపోయాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం బాగైన వాళ్ళు ఏం చేయాలి? కానుక తీసుకొచ్చి, బాగైన వాళ్ళు కృతజ్ఞతగా ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతలో ఒక భాగం కానుక తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగం బాగైన వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ ప్రకారమే ఈయన ఏం చేశాడంటే, బాగా ఇంటికి వెళ్ళి కొన్ని వెండి దుస్తులు, ఏమండి, అలా కొన్ని బంగారు, అలా దేవుని సన్నిధిలో తీసుకొచ్చి దేవునికి అర్పించబోతున్నాడు అన్నమాట ఆయన. గమనించండి, ఇక్కడ పాఠం ఏంటంటే, మనం గమనించాల్సిన సందర్భం ఏంటంటే, ఒక చిన్నదాన్ని, ఒక అద్భుతం, అతను కుష్ఠరోగం అంతా దేవుడు తొలగించడానికి, నయమానుకు యొక్క కుష్ఠరోగం అంతా బాగు చేయడానికి దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు చిన్న బిడ్డ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఎవరి ద్వారా? చిన్న బిడ్డ ద్వారా అయినా సరే దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న పెద్ద తేడా లేదు దేవుని పని కొరకు, దేవుని కార్యాలు ప్రభు చేయటానికి. చిన్నోడు దావీదును వాడుకోలేదా? ఎవరినండి? గొలియాతు చచ్చి అంత ఉంటాడు, దావీదు చెప్పండి ఆయన నడుము దగ్గరకు ఉంటాడు. అలాంటి వాడిని ఏం చేశాడు? ఒక్క దెబ్బతో పడగొట్టేశాడు, ఒక్క రాయితో. ఆమేన్. ఒక్క రాయితో. దేవుడు చిన్న పెద్ద అని తేడా లేదు. చిన్న విశ్వాసి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు ప్రభు తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బైబిల్లో ఇంకొక చిన్నోడు కనపడతాడు. చిన్నోడు, ఇప్పుడు చిన్నది చూసాం కదా, చిన్నోడిని మనం చూద్దాం. చిన్నోడు యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక చిన్నోడు కనబడతాడు మనకి. 2వ పాయింట్, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద. రెండో విషయం, మనం చిన్నవాడు, ఇందాకలా చిన్నది మనం చూసాము, ఇజ్రాయెల్ దేశపు చిన్నది మనం చూసాము. 2 చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకొని అక్కడ పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. చిన్నవాడట అతను. చదవండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద, ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని, 2 చిన్న చేపలు ఉన్నవి గాని, ఇంతమందికి ఇవి ఏమాత్రము ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగును చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచన క్రియను చూచి నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్నవాడిని దేవుడు వాడుకున్నాడండి. ఎంతమందికి భోజనం పెట్టడానికి? చెప్పట్లే మీరు గట్టిగా. అక్కడ ఉంది అంతే. ఎవరి సంఖ్య అది? పురుషుల సంఖ్య. మరి స్త్రీలు, పిల్లలు ఒక్కొక్కరికి ఒకరు, ఒక్కొక్కరికి 2, ఒక్కొక్కరికి 3. మరి కౌంట్ చేయండి, మరి చేస్తే ఎంతమంది? 25 వేల మంది మొత్తం తిన్నారు. ఎవరి ద్వారా అలాంటి దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగింది? ఒక చిన్నవాడిని ఆ సమయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాడుకొని వాటిని దేవుడు అంతమందికి పంచగలుగునట్లుగా ఆ చిన్నవాడు ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న వ్యక్తిని వాడుకున్నాడు. ఎంతమందికి అండి? 25 వేల మంది తిన్నారట. అంతమంది తినటకు దేవుడు ఆశీర్వాదకరంగా ఈ చిన్న వాడిని దేవుడు తీసుకొచ్చిన అతను దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు. ఆమె చెప్పండి, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు
2 చేపలు. రొట్టెలు ఎందుకు, చేపలు ఎందుకు? నంచుకొని తినటానికి. ఆమేన్. దేనికి? స్తోత్రం చెప్పరే. ఆమేన్. రొట్టెలో నంచుకొని తినటానికి చేప. సమృద్ధి. హల్లెలూయా. చిన్నవాణ్ణి దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. ఒక చిన్నదాన్ని వాడుకున్నాడు ఇజ్రాయెల్ దేశం. తర్వాత చిన్నవాణ్ణి వాడుకున్నాడు. దేవునికి స్తోత్ర. నా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. పోయిన వారం అందుకని మీతో చెప్పా, నేను బాలుణ్ణని చెప్పండి, చెప్పరే. నేను బాలుణ్ణని అనుకొనవద్దు. వద్దు 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 అని దేవుడు ఏదైతే చెప్పాడో అదే మనకి ముద్దు. అది చేయటమే మనకి ముద్దు. ఆమేన్. వద్దు 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 అని ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో అది చేయటమే మనకు ముద్దు, మంచిది అని పోయిన వారం మీకు 7 విషయాలు చెప్పాను. ఆమేన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. ఒక చిన్నదాన్ని, చిన్న బిడ్డను దేవుడు నయమాను కుష్ఠరోగం పడడానికి దేవుడు వాడుకున్నాడు. అలా గొప్ప అద్భుతం జరగడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అలాగనే ఇక్కడ మిమ్మల్ని కూడా దేవుని కొరకు అద్భుతం చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని పని కొరకు అనేక విధాలుగా వాడుకుంటాడు. నా వల్ల అయిద్దా? నేనేమైనా చేయగలనా? ఏం చేయలేను అనుకుంటున్నావా? చేతకాన్ని చేతకాందాన్ని అనుకుంటున్నావా? నీ వల్ల అయిద్ది. స్తోత్ర. నా ప్రభు చేస్తాడు నీ వల్ల. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నవాడిని దేవుడు వాడుకున్నాడు. ఏమండి, ఇటు చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకొని దేవుడు ఏం చేశాడు చెప్పండి? స్తోత్రాలు చెల్లించాడు. పట్టుకొని అమ్మా ఏం చేశాడు? పట్టుకొని ఏం చేశాడు? స్తోత్రాలు చెప్పరే. మరి మీరు కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తారు? ఎప్పుడైనా ఎవరైనా మేలు పొందిన తర్వాత. కృతజ్ఞత కోట ఎప్పుడు పెట్టుకుంటారు? మేలు పొందిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత. కానీ అక్కడ ఏం జరిగింది? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కార్యం జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు మనం దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఏమండి మనం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతా స్వభావంతో, విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభు. అక్కడ కార్యం జరగక ముందే మనం ఏం చేస్తాం? కార్యం జరిగిన తర్వాత స్తోత్రాలు స్తుతి కూటం పెట్టుకుంటావు. ముందు పెట్టుకోవు. కార్యం జరగాలన్నా కూటం, కార్యం జరగాలంటే ఉపవాస కూటం, కార్యం జరిగితే కృతజ్ఞతా కూటం. హల్లెలూయా. అర్థమైందా? కార్యం జరగాలంటే ఉపవాస కూటం, కార్యం జరిగితే కృతజ్ఞతా కూటం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏదైనా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు అందరికీ పంచడానికి లైన్గా కూర్చోమన్నాడు. ఎలా కూర్చోమన్నాడు? పంక్తులు తీరి కూర్చోవాలంట. మనమేమి ఎలా కూర్చుంటాం? ఒకరు తూర్పు కూర్చుంటే ఒకరు పరముడు కూర్చుంటారు, ఒకరు పరముడు కూర్చొని ఒకరు ఉత్తరం కూర్చుంటారు. ఇండియా మ్యాప్ లాగా కూర్చుంటారు కొంతమంది. ఇండియా మ్యాప్ లాగా అటు ఒకడు. ఒక లైన్ ఉండాలి. ఏముండాలి? లైన్గా, ఒక క్రమంగా కూర్చోవాలి. దేవునికి ఏం అవసరం? క్రమం అవసరం. చెప్పండి, ఏం అవసరం? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమంగానే ఉంటానంటే దేవుడు ఏమంటాడండి? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు ఆయన. ఆమేన్. క్రమము కలిగిన వారుగా ఉండటమే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఏమండి, ఆ తర్వాత వాళ్ళందరికీ భోజనం వడ్డించిన తర్వాత కింద పడిన ముక్కలన్నీ పోగు చేశారట. ఏం చేశారంట అండి? పోగు చేశారు. అంటే దాని అర్థం వేస్ట్ చేయటం దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమంది అండి భోజనాలు తింటారా అండి? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా తినగలిగినంతే తినాలి, పెట్టించుకోవాలి. ఎక్కువ పెట్టించేసుకుంటారు. మళ్ళీ అంతా
అంత పడేస్తుంటారు. రైసే కానీ కూరే కానీ పెట్టించుకున్నంత పెట్టించుకోవాలి, అంతవరకు తినాలి. ఎక్కువ పెట్టించేసుకొని పడేస్తూ ఉంటారు. పెట్టించేటప్పుడే మనం చూసుకోవాలి. ఏ కూర అయితే మనం తినమో ముందే వద్దనాలి. ఆమేన్. చూడండి, గమనించండి. నైట్ పూట కూడా రైస్ ఏమో ఫుల్గా నిండుగా ఎక్కువ పోసేస్తారు, తెల్లారి అన్నం అంతా పడేస్తారు. ఊరకొస్తుందా మీకు? ఎంతో కష్టపడి శ్రమపడి ఏమండి సంపాదించుకుంటున్నారు కదా మీరు. దాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీరేం చేస్తున్నారు? బయటపడేస్తున్నారు. ఆమేన్. మీ ఇళ్ళల్లో ఏది వేస్ట్గా పడేయకండి, వ్యర్థంగా. ఆమేన్. సోప్ అయినా సరే ఆఖరగా అదంతా అయిపోయిన తర్వాతే, కంప్లీట్గా అయిపోయిన తర్వాతే అంతే. మరి కొంచెం ఉండగానే దాన్ని ఏం చేస్తారని కొంతమంది పడేస్తారు, వేస్ట్ పడేస్తారు. సోప్ అయినా, ఇంట్లో ఏ వస్తువైనా వేస్ట్, ఏదైనా ఫ్యాన్ తిరుగుతుంటే వేస్ట్గా ఆపాలి, సోత్తా ఊరుకుంటారండి కొంతమంది. అక్కడ ఏదైనా కాగితం మొక్క ఏదైనా పడుంటే ఏం చేయాలి? తీసేయాలి. చూస్తూ ఊరుకుంటారండి. ఒక కుర్చీ ఉంటే ఎగస్ట్రా ఏమండి చర్చ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? అవన్నీ తీసి దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏమండి, దేవుళ్ళు ఎంతమంది హీరోలుగా ఉండాలనుకుంటున్నారు? జీరోలుగా ఉండండి. జీరోలుగా ఉంటేనే దేవుళ్ళలో హీరోలుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో హీరోలుగా మనం ఉండాలంటే జీరోలుగా ఉండాలి. జీరో అంటే తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. ఆమేన్. బలారాధన రోజు వచ్చిందనుకోండి, భోజనాలు మనం అందరం చేస్తాము. చేసి అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? మంచిగా అందరికీ పరిచర్య చేయాలా? చేయాలి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి మరి? వండిని గిన్నెలు ఏం చేయాలండి? మనం కడిగి శుభ్రంగా అన్ని ప్లేట్లు అన్ని కడిగి పక్కన పెట్టేసి నీట్గా వెళ్ళాలి. అందరితో చెప్తున్నా, అర్థమవుతుందా అండి? అది ఏ కార్యక్రమం అన్నా కానివ్వండి, మందిరంలో జరిగే కార్యక్రమం అయితే అందరూ పనిచేయాలి. అందరూ పనిచేయాలి, అందరూ ప్లేట్లు కడగాలి. ఎవరు ప్లేట్లు వాళ్ళు మంచిగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టాలి. ఇంట్లో ప్లేట్లు కడుక్కోవట్లేదా మీరు? ఆమేన్. కడగడం నా ఆశ. చక్కగా మనం ప్లేట్లు శుభ్రంగా కడుక్కొని మన ప్లేట్లు మనం పక్కన పెట్టి వేసుకుని వెళ్ళాలి. ఆమేన్. ఒకవేళ మీరు అంతగా శుభ్రంగా కడగపోతే కడిగే వాళ్ళు ఎవరైనా సమర్పించుకొని నీట్గా శుభ్రం చేసి కడిగేసి వెళ్ళాలి. ఎవరైనా సరిగా కడగపోతే చూసి మంచిగా శుభ్రం చేసి సమర్పించుకోవాలి. అలాగా గిన్నెలు ఉన్నాయనుకోండి, మంచిగా నీట్గా కడిగేసి చేసేవాళ్ళే చేస్తున్నారు. పోయిన నెల నేను చూసా, అంతకుముందు చేసిన వాళ్ళే చేశారు, గిన్నెలు క్లీన్ చేశారు. మరలా ఈ నెల వాళ్ళే చేశారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసి సంపూర్ణం చేసి వెళ్దామని, అది ఆశీర్వాదం అని మీకు తెలియదా? అది దీవెన మనకి. ఆమేన్. నేను చెప్పవసరంలా, చెప్తే చేసేది విధేయత, చెప్పకుండా చేసేదే సమర్పణ. ఏముండాలి మనకి? చెప్పాలి. సమర్పణ. సన్నిధిలో ఏది తీసినా ఏది చేసినా అది ఆశీర్వాదం. వేస్ట్ చేయకూడదు, వ్యర్థంగా పోకూడదు. హల్లెలూయా. నేను కాకపోతే మీకు చెప్పేవాళ్ళు ఎవరండి? చెప్పబోతే చెడిపోతారంటారు. నేనే మీకు చెప్పేది, భయం చెప్పేది నేనే, క్రమపరిచేది నేనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ప్రభు ఏది వేస్ట్ చేయటం ఇష్టం లేదు. అందుకని అన్ని పోగు చేయండి అన్నాడు ఆయన. అన్ని పోగు చేయనని 12 గంపలు మళ్ళీ ఎత్తారట. నేను అనుకుంటున్నా, నా పిల్లవాడికి ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చింది 5 చిన్న చేపలే, అతనికి ఇచ్చింది 12 గంపలు. ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మీరిచ్చేది దేవునికి కొంతే, అయినా దేవుడు మీకు ఇచ్చేది ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ చూడండి,
మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44 వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44 వచనం. ఏడవ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదివారా అండి? చదివిన బాగులు అందరూ చూశారా? ఏందంట? మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. చిన్న మేఘం అంటే అరచెయ్యి. ఎలా చెప్పండి? ఎంత మేఘం? అరచెయ్యి అంత చిన్న మేఘం అనండి. అరచెయ్యి అంత చిన్న మేఘం. మనిషి చెయ్యి అంత అంటే అరచెయ్యి అంత చిన్న మేఘం. గొప్ప వర్షం కురిసిందండి. ఆమె చిన్న మేఘం చేత దేవుడు ఏం చేశాడు? గొప్ప వర్షం పడేలాగా చేశాడు ఆయన. దానికి ముందు 7 మారులు ప్రార్థన చేశాడు ఏలియా. అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది 7 మార్లు పోయి చూడమన్నాడు. అంటే ఆయన మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి చూడమంటున్నాడు. 42 వచనం కూడా చదవండి. 41, 42 చదవండి. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. చూడండి, 7 మారులు ఈయన ప్రార్థనలో ఉంటే 7 మార్లు చూసి చూడుపో అని ఆ మెరకేకాయన చూడటం. మేఘం ఏమన్నా పైకి వస్తుందేమో అని, ఏమవుతుందామని, మేఘం ఏమన్నా పైకి వస్తుందేమో అని చూడుపో అని చెప్పి అంటాం. ఏమండి, 7 మార్లు ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వెళ్ళి అతను 7 మార్లు చూడమని చెప్తున్నాడు. ఆమేన్. అంతేనండి. ఇటు చూడండి, ఆ మేఘం పైకి వచ్చిన దాకా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ మేఘం వచ్చిన దాకా వర్షం పడేంత వరకు ఏం చేస్తున్నాడైనా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దాంట్లోనే కనబడతలేదు మీకు? పట్టుదలతో కూడిన, ఆసక్తితో కూడిన ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? మనం ఆసక్తితో, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆమేన్. వర్షం కురిసేంత వరకు ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, వర్షం కురవాలని ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఆమేన్. ఏలియా ప్రార్థింపగా వర్షమును కురిపించావు. ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించావు. ఏలియా ప్రార్థించగా అగ్నిని కురిపించావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. యాకోబు పత్రికలో ఉంది కదా, యాకోబు పత్రికలో మనం చూస్తాము, ఏలియా అంటండి ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయినను, వర్షము మళ్ళీ కురవాలని ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురిసెను. యాకోబు పత్రిక తీసారా? 5:17 చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, వర్షింపకుండునట్లు మనుషుడే గాని, మన వంటి స్వభావం కలిగిన సామాన్యమైన మనుషుడే గాని వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
వర్షం పడకుండా ఉండాలని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు ఆ, భూమి మీద వర్షింపలేదు. వర్షం పడకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడట, వర్షం పడాలని కూడా ఆసక్తితో ప్రార్థన చేశాడు. అదే మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమేన్. అర్థమైందా అండి? ప్రార్థన చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూసి వచ్చాడు, రావట్లేదండి. అరసయ్య మేఘం ఏమైనా కనబడుతుందా చూడు, రావట్లేదు. ఇంకా ఆయన ప్రార్థనలో ఉన్నాడు, చూడుపో, మళ్ళీ వెళ్ళి చూడు, ప్రార్థనలో ఉన్నాడు, మళ్ళీ వెళ్ళి చూడు, ప్రార్థనలో. మేఘం వచ్చిన దాకా, వర్షం పడిన దాకా ప్రార్థన, ఆసక్తితో పట్టుదలతో. అదే మరి ఏలియా ప్రార్థన అంటే. వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే వర్షం పడలేదు, వర్షం పడాలని ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఒట్టొట్టి ప్రార్థనలు కాదు, రేకులు కూడా దాటిపోవు ఒట్టొట్టి ప్రార్థనలకి. ఎలాంటి ప్రార్థన చేయాలి చెప్పరే? ఆసక్తితో పట్టుదలతో ప్రార్థించాలి. యాకోబు మగసిరి గలవాడై ఏం చేశాడట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందండి? దేవుని దూత దిగి వచ్చి అతన్ని ఆశీర్వదించింది. హల్లెలూయా. అది, నన్ను ఆశీర్వదిస్తావా ప్రభా, నన్ను ఆశీర్వదించవా నాయనని పట్టుదలతో ప్రార్థించాడు యాకోబు కూడా. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. అదే మరి అక్కడ అద్భుతం జరగడానికి కారణం. ఒక చిన్న మేఘం చూసారా, గొప్ప వర్షాన్ని భూమి మీద కురిపించింది. అప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి పంటలు పంటలేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి వర్షం కురవట్లే, పంటలు పండట్లే. అయితే ఒక చిన్న మేఘం ఇప్పుడు ఏం చేసింది? ఎంత మేఘం? అరచేయంత చిన్న మేఘం ఓ పెద్ద వర్షాన్ని పంపించేసింది. ప్రభు పంపించాడు. ఆయన ప్రార్థన, ఏలియా ప్రార్థన బట్టి, ఆసక్తి ప్రార్థన బట్టి ఏమండి మరలా పంటలు పండుతున్నాయి, భూమి పచ్చగా మారింది. దేవునికి స్తోత్ర. చిన్న మేఘాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎంత మేఘం? పెద్ద మేఘమా? ఎంత మేఘం? చిన్న మేఘం. చిన్నదాన్ని వాడుకున్నాడు, చిన్నవాడిని వాడుకున్నాడు, చిన్న మేఘాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. మరి 4వ చిన్నది ఏంటి? చిన్న దోణెను వాడుకున్నాడు. ఏ దోణె? చిన్న పడవ అనండి. చిన్న పడవని ఎక్కడికి వెళ్ళడానికి వాడుకున్నాడు తెలుసా అండి? 6,000 దయ్యాలు బట్టి, శానా దయ్యం బట్టి బాధపడుతున్నాడు సముద్రం అవతల ఒకడు. ఆయను బాగు చేయాలని ఒక చిన్న పడవనెక్కి ఆయన మధ్యలో వెళ్తుంటే ఏమొచ్చిందండి? గాలి తుఫాను ఎదురైందండి. గాలి తుఫాను కూడా ఆపేసల్లా వెళ్ళి అతన్ని విడిపించాడండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చిన్న దోణి వాడుకున్నాడు. మార్కు సువార్త 3:9. మార్కు సువార్త 3వ అధ్యాయం జనులు గుంపు కూడగా చూచి 9. వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణ ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. అది చిన్న దోణ్ణి కోరుకున్నాడు. పేతురు కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డాడండి, చేపలేం పడలేదంటండి. అయితే ఆ చిన్న దోణి ఎక్కి ఏమన్నాడు చెప్పండి, కొంచెం లోపలికి మానించి వలయమన్నాడు. వలయమంటే విస్తారమైన చేపలు పడ్డాయంట. ఆమేన్. ఆ దోణి ఎవరు? ఆ దోణి మనం. దోణి ఎవరు? పడవ మనం. దోణి మనమే. దోణినే పడవ అంటారు కదా. పడవ, దోణి మనం. సముద్రం ఎవరు? లోకం. సముద్రం ఎవరు? లోకం. మరి సముద్రంలో వచ్చే తుఫాను, గాలులేంటి? అలలు, శోధనలు, శ్రమలు. శోధనలు, శ్రమలు. ఏమే? అంతే మరి. నా విశ్వాస ఓడ యాత్ర. ఓడ కూడా మనమే. ఓడ కూడా మనమే. పడవ మనమే. దోణి మనమే. చిన్న దోణి మనమే. చిన్న దోణి దరి నుంచి లోపల దోయమన్నాడు. అంటే నువ్వు దరిలోనే ఉండకూడదు, యేసుక్రీస్తులో కొంచెం లోపలికి పోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మరి వల ఎత్తారే, మరి వలదేంటి? మరి చేపలు పట్టడానికి వల.
మనుషులు పట్టే జాలర్లు అన్నాడే సువార్త. వాళ్ళంటే సువార్త. గట్టిగా స్తోత్రం చెప్పండి. చిన్న దోణ్ణి ఎంచుకున్నాడట. చిన్నవారిమైన మనల్ని ప్రభు ఎంచుకుంటున్నాడు. అవతలకెళ్ళి గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఆమేన్. 6,000 సేన దెయ్యం బట్టి ఇంట్లో ఉంటలా. ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లో ఉంటున్నాడు. గెరాసెన్ల ప్రాంతంలో ఎక్కడ ఉంటున్నాడంట? అతను సమాధుల్లో ఉన్నాడండి. అతన్ని బాగు చేయడానికి వెళ్ళి ఆయన అతన్ని విడిపించాడు. హల్లెలూయా. సేన, నీ పేరేందిరా? సేనా. సేన 6,000 సైన్యం సేన అంటే. ఒక్కొక్కరు ఒక్క దెయ్యమే భరించట్లా. మరి వాడు 6,000 దెయ్యాలు ఎలా భరిస్తున్నాడు మరి? అంటే ఒక్క దెయ్యమే భరించలేకపోతున్నారు చాలామంది. ఒక దెయ్యం పడితేనే గిలగిల కొట్టుకుంటారు, పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తారు. 6,000 దెయ్యాలు ఎలా మరి ఆయన భరిస్తున్నాడు ఏమో మరి. ఏమండి, గొలుసులు కూడా ఎలా తెంచుతాడట? చిన్న దారం తెంచినట్టు తెంచేస్తాడట. ఏ బలం అది? సైతాను బలం. ఏ బలం మరి? సైతాను బలం. ఈ లోకంలో 2 బలాలు ఉన్నాయి, 2 శక్తులు. ఒకటి చెప్పండి, ఒకటి దేవుని శక్తి, 2 సైతాను శక్తి. సైతాను శక్తి కూడా ఉందండి. సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు, దెయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి. కానీ యేసు వరకు వచ్చేసరికి, యేసు జోలికి వస్తే యేసు అంతటివి కావు. ఆమేన్. శక్తుల పైన ఆయన, అధికారం పైన అధికారం కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ శక్తి యేసయ్య శక్తి ముందు పనిచేయదు. జీరో. జీసస్ పవర్ సూపర్ పవర్, సాతాన్ పవర్ జీరో పవర్. 0 పవర్ ఎవరిది? సైతాన్. సూపర్ 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 పవర్ యేసయ్య పవర్. హల్లెలూయా. ఆయన ముందు, ఆయన శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. మోషే ఆ రోజుల్లో ఈయన కర్ర కింద పడేస్తే పాము అయింది. వాళ్ళవి కూడా మాంత్రసానులు, జ్యోతిష్కు అటువంటి వాళ్ళు కూడా ఏమండి కింద పడేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయినాయి. కానీ వాళ్ళ పాముల్ని ఈ పాము మింగేసింది. ఆమె చెప్ప వాళ్ళ పాములన్నింటినీ మోసే కింద పడేసిన ఆ కర్ర పాముగా అయ్యి అదేం చేసింది? వాటన్నిటినీ. అంటే దాని అర్థమైంది. తర్వాత అన్నీ చేశారు కానీ ఒకటి చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మో ఇది దైవ శక్తి కానీ వేరొకటి కాదు, మేము చేయలేకపోతున్నాం అన్నారు వాళ్ళు. ఆమేన్. దేవుని శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ చర్చిలోకి అడుగు పెట్టడానికి దెయ్యం భయపడిద్దండి. దెయ్యం పట్టిన వాళ్ళు చర్చిలోకి రావడానికి భయపడతారు. అడుగు లోపలికి వేయడానికి భయపడతారు. దెయ్యం వాళ్ళని లోపలికి రానిదు. లాగి లోపలికి ఏమండి గట్టిగా లాగి లోపలికి పడేసి ఏమండి ప్రార్థన చేస్తాం కొంతమందికి దెయ్యం పోవటానికి. ఆమేన్. ప్రియులారా గమనించండి. ఒక చిన్న దోణ్ణి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన పని కొరకై, తన కార్యాలకై ప్రభు నిన్ను వాడుకోలేడా? తప్పకుండా వాడుకుంటాడు. నేనేం చేయలేను, నిన్ను వేస్ట్ పేలో, దేనికి పనికిరాను, ఏం చేయలేను అనుకోవద్దు. ప్రభు నీ ద్వారా దేవుడు ఏ కార్యాలైనా, గొప్ప కార్యాలైనా చేయగలడు. హల్లెలూయా. నెక్స్ట్ చిన్న అప్పం. నెక్స్ట్ పాయింట్ చిన్న అప్పం అని రాసుకోండి. చిన్న అప్పం, చిన్న రొట్టె. మొదటి రాజుల గ్రంథం 17:13. మొదటి రాజుల గ్రంథం 17:13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. స్తోత్రం. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఊపిరి లేనట్టే కొడుతున్నారు కొంతమంది. మంచి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఏలియా మీ అందరూ తెలుసు కదా. ఆ ఏలియానే ఒక రోజు అండి
దేవుడు ఎలా పోషించాడు ఏలియానంటే కాకుల ద్వారా పోషించిన సందర్భం మనకు తెలుసు కదా. ఎక్కడ కూర్చోమన్నాడు? వెళ్ళి కేరేతు వాగు దగ్గర కూర్చోమన్నాడు. కేరేతు వాగు దగ్గర కూర్చుంటేనండి ఉదయం సాయంత్రం దేవుడు ఏం తీసుకొచ్చి ఇతని అంటే ఏలియాకి భోజనం? కొంచెం గట్టిగా చెప్పండి. రొట్టె అది ఏవి తీసుకొస్తున్నాయి? తీసుకొచ్చి ఏవి ఇస్తున్నాయి? ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? కాకులేనా? ఆ మధ్య అంటండి ఖమ్మంలో కాకులు కనబట్టలేదట. కాకులు ఏమైపోయినాయిరా కాకులు అంటే ఎవరు భోజనం వేయట్లేదంట. అందుకని కాకులు వండకుండా వలసపోయినాయి అంట. ఎందుకురా బాబు కాకులు కనపట్లేదు? ఒక్కాకి ఉదయం నుంచి చూస్తున్నా సాయంత్రం దాకా ఒక్కాకి కూడా కనపట్లేదు ఏంది ఆకాశంలో అంటే, కాకులకి ఉదయకాలం ఏం దొరకట్లా చెప్పండి? భోజనం దొరకట్లా. అందుకని వేరే దేశం వెళ్ళిపోయినాయంట, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాయంట కాకులు. ఒకవేళ రైసు మిగిలితే కొంచెం ఏదన్నా జీవులు ఏమైనా కొన్ని పక్షులు ఏమైనా తినేలాగా కొంచెం పడేయండి, కొద్ది గొప్ప మిగిలితే అడుగు పొడుగు. ఆమెన్. కాకులో ఏ ఒకటి తింటాయి. ఆమెన్. వేస్ట్గా ఏమండి పనికిరాని దాంట్లో పడేసేసేయకండి. కాకులో ఏ ఒకటి తింటాయి. ఆమెన్. ఖమ్మంలో కాకులు కనబడలేదంట అప్పుడు. విచిత్రం. ఇక్కడ కూడా ఏలియాకి కాకులండి. కాకుల బుద్ధి మామూలుగా మీకు తెలుసు, పెట్టే బుద్ధి కాదు. కాకుల బుద్ధి ఎవరి దగ్గర ఉంటే లాక్కొని తింటాయండి, లాక్కొని తింటాయి. కానీ వాటి స్వభావాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రివర్స్ అయింది. కాకుల బుద్ధి తినే బుద్ధి ఇప్పుడు పెట్టే బుద్ధి అయింది వాటికి. తీసుకొచ్చి ఎత్తనాయండి కాకులు. ఒక కాకి అంటది, ఒక కాకి ఉదయం సాయంత్రం తీసుకెళ్తున్నాం కదా, ఒక పూట తినేసి ఒక పూట తీసుకెళ్దాం లేటన్నాయి. ఏందంట? ఒక పూట మనం తినేసి ఒక పూట తీసుకెళ్ళి ఇద్దాంలే, ఏలియా దైవజనుడికి ఇద్దాంలే అన్నాడు. పక్కన ఇంకో కాకంటది, అలా చేసావంటే ఆయన ప్రాణం తీసేస్తాడు, జాగ్రత్త. ఏం తెస్తాడు? నీ ప్రాణం నా ప్రాణం తీసేస్తాడు. మరి ఆయన చేతిలో ఉంది మన ప్రాణం. ఆమెన్. అమ్మో అలా వద్దులే, ఉదయం సాయంత్రం ఇచ్చేద్దాంలే, దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకేమి తక్కువ చెయ్యలే అని చెప్పేసి అని అనుకుంటూ అవి క్రమంగా తీసుకెళ్తూ ఉన్నాయంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమంగా తీసుకెళ్తూ ఉన్నాయంట. ఒకరోజండి అక్కడ తింటా ఆ నీళ్లు త్రాగుతూ ఉన్నాడు. అక్కడ కేరేతు వాగులో నీళ్లు త్రాగుతూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు ఆ నీళ్ళు మొత్తం ఎండిపోయాయి. ఇంకా చిన్నగా దేవుడు ఇంకేమన్నాడంటే, నాయనా ఏంటి ప్రభువా నాకు నీళ్ళు లేవు నాయన, ఇక్కడ ఎలాగ నాయన నీళ్ళు లేకపోతే ఎలా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒక సారేపతు విధవరాలింటికి దేవుడు పంపించాడండి ఏలియాని. హల్లెలూయా. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు అని అక్కడికి పంపించాడు. శబ్దం చేయకుండా. హల్లెలూయా. ఒక సారేపతు విధవరాలు ఉంది నాయన, అక్కడికి వెళ్ళు, నీకు దారి వేరే దారి చూపించాను, భోజనం పెట్టడానికి రెడీగా ఉంది ఆమె అన్నీ చూసుకుంటుందని చెప్పేసి ఏలియాని అక్కడ పంపించాడండి. ఆమె పిల్లవాడు సారేపతులో ఆ విధవరాలు పేరు లేదు కానీ అక్కడ సారేపతు విధవరాలు అని ఉంది. అయితే ఏం చెప్పాడంటే ఆమె దగ్గరకు వచ్చి ఏలియా, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకురా అమ్మా అని అన్నాడు. తీసుకొస్తానికి వెళ్తుంటే అమ్మ దాంతోపాటు ఒక రొట్టె మొక్క కూడా తీసుకొని రమ్మ, ఒక చిన్నది రొట్టె మొక్క కూడా తీసుకొని రమ్మ అంటే ఆమె అప్పుడు చదువుతుంది స్టోరీ. అయ్యా మాకే లేదనుకుంటున్నావు, నువ్వు వచ్చావా నాయన? పాస్టర్ గారు మా ఇంట్లో మాకే లేదు, నువ్వు వచ్చావా నాయన మా ఇంటికి ఈరోజు? సహజంగా ఆమె పరిస్థితి అలా ఉందన్నమాట. అయితే మా ఇంట్లోనే లేదయ్యా, కొంచెం పిండి కొంచెం నూనె ఉందయ్యా, వండుకొని తినేసి నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకున్నందుకు కట్టలేరుకోవడానికి వచ్చామయ్యా, కట్టలేరుకోవడానికి వచ్చామయ్యా, కొంచెం పిండి కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పంటే నేను చెప్పినట్టు చెయ్యమ్మా అన్నాడు ఆయన. ఆమెన్. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేస్తావో తెలుసా? రొట్టె చెయ్యి, చిన్నది చెయ్యి,
మొదటిది నాకు తీసుకొచ్చి ఆ తర్వాత నీకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. వెనకాలది కాదు, మొదటిది. ఎప్పుడుది? మొదటిది తీసుకొని రా. ఒక చిన్నది, చిన్న అప్పం. ఎంత అప్పం? అందరూ చెప్పండి. చిన్న అప్పం తీసుకొని, చిన్న రొట్టె తీసుకొని నా దగ్గరకు రా అని అన్నాడు. అంతేనండి, తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ తర్వాత చూడండి, వాళ్ళు కూడా వండుకొని తిన్నారు. రొట్టె మొత్తం అయిపోయిందండి, పిండి అంతా అయిపోయింది. వండుకొని తిన్న తర్వాత పిండి అంతా అయిపోయింది. మరలా కొంచెంసేపు చూస్తే మరలా పిండి వచ్చేసిందండి. దాంట్లో పిండి ఉంది, మళ్ళీ నూనె వచ్చేసింది. ఆమెన్. మళ్ళీ సాయంత్రం వండుకున్నారు, తిన్నారు, ఆయన కూడా పెట్టారు. మరుసటి రోజు మళ్ళీ పిండి వచ్చింది, మళ్ళీ నూనె వచ్చింది. అంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంది, తీస్తూ ఉంటే వస్తూ ఉంది. హల్లెలూయా. ఇందాకలు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా అండి ఆ దేవుడు ఆశీర్వదించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అవి ఇస్తుంటే అందరికీ ఏమవుతున్నాయండి? వస్తూ ఉన్నాయి. తీస్తూ ఉంటే చూడు అమ్మో బ్రదర్స్, మీరు కూడా దేవుడికి ఇస్తూ ఉంటే ఆయన కూడా ఇస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు మనం తీసి ఇస్తూ ఉంటే దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేనండి, అలా చేసింది. కరువు రోజులు, ఎన్ని రోజులైతే కరువు ఉందండి దేశం మీద, ఆ దేశంలో అందరికి కరువు ఉందండి. ఆమెని దైవజనుడిని కూడా పోషించేశాడు. ఆమె చెప్పండి, మీకు అర్థమైంది కదా? అక్కడ దైవజనుడు కూడా కరువుతూనే ఉన్నాడు, భోజనం లేదు. ఆమె ద్వారా దేవుడు భోజనం పెట్టించాడు. ఆయన దేవుడికి స్తోత్రం. అందుకని బైబిల్లో నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడు. ఆమెన్. అంతేనండి. ఆమె ఆ కరువు రోజులు, అందరికీ కరువు ఉంది దేశంలో, కానీ ఏలియాకి, సారెపతు విధవరాలికి, కుమారుడికి ఏ కొదువు లేదు. కరువు రోజులన్నిట తింటా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అద్భుతం ఏంటి? ఆ చిన్నప్పమే. ఆమె చెప్పండి ఏంటి? ఆ చిన్న రొట్టె ఆమె దైవజనుడికి ఇచ్చుట ద్వారా కలిగిన ఆశీర్వాదము. హల్లెలూయా. చిన్నప్పం దేవుడికి ఇచ్చుట ద్వారా కలిగిన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? చెప్పండి. ఒకటి ఇజ్రాయేల్ చిన్నది, తర్వాత చిన్నవాడు, తర్వాత చిన్న మేఘం, తర్వాత చిన్న దోనె, తర్వాత చిన్న అప్పం, మరి తర్వాత ఇంకా చెప్పలేదు కదా, చిన్న గాడిద. ఏ గాడిద? చిన్న గాడిదని దేవుడు వాడుకున్నాడు. ఏ గాడిద? పెద్ద గాడిద? చిన్న గాడిదను వాడుకున్నాడు. యెరూషలేము అంతా ఆయన తిరగటానికి దేని మీద తిరిగాడండి? చెప్పాలి. గుర్రం మీద తిరగొచ్చు కదండి, ఆయన రాజు కదా, యూదుల రాజు, సర్వభూమికే రాజు ఆయన. కానీ ఆయన ఎందుకని భూమి మీదకి వచ్చి గుర్రం మీద తిరగకుండా గాడిద మీద తిరిగాడు? ఎందుకని? ప్రవచనం ఉంది ముందుగా. జకర్యా గ్రంథం ప్రవచనంలో ఆయన ఒక గాడిద మీద తిరుగుతాడు అని లేఖనం నెరవేరునట్లు ఆయన ఆ విధంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమి నెరవేరాలని చెప్పండి? ప్రవచనం, లేఖనములు నెరవేరునట్లు ముందుగా చెప్పారు. ఆయన ఈ లోకానికి వస్తాడు, గాడిద మీద యెరూషలేము అంతా ఊరేగుతాడు అని. ఆమేన్. గుర్రం మీద కాదు, గాడిద మీద, ఒక చిన్న గాడిద మీద ఊరేగుతాడు. యెరూషలేము పట్టణం అంతా జైహో జైహో హోసన్న, జైమో హోసన్న, జైమని కేకలేస్తారని ముందే ప్రవక్తలు ప్రవచించారు. హల్లెలూయా. అందుకని ఆయన చిన్న గాడిద మీద. ఇటు చూడండి ఒకసారి, యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నారు కదండి. ఎప్పుడైనా ఎవరన్నా ఎక్కారనుకుంటున్నారు ఆ గాడిద? ఎప్పుడు ఆ యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఎక్కలా. అది యేసు ప్రభు కోసమే ప్రత్యేకించబడింది. ఆమేన్. ఎప్పుడు దాని మీద కూర్చోలేదు ఎవరు, దేవుని కొరకే అది ప్రత్యేకించబడింది. హల్లెలూయా. ఏ బరువులు దాని మీద ఇంతవరకు వేయలేదు. అది దేవుని కొరకే, యేసయ్యను మోయటానికే ఉంచబడిన గాడిద అది. ఆమేన్ చెప్పండి. ఊరు బయట ఉండే గాడిద, ఊరు వెలపలు ఉండే గాడిద ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది?
రాజవీధిలో తిరుగుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఊరు బయట వెలువేయబడిన మనల్ని, దేనికి పనికిరాని మనల్ని పనికొచ్చేలాగా దేవుడు వాడుకోవట్లేదా? దేవునికి స్తోత్రం. అలాగనే వెలివేయబడిన గాడిద, ఊరు బయట గుడ్డలు మోసి బరువులు మోసే గాడిద, అలాంటి గాడిదని దేవుడు వీధుల్లో తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతుంది? మళ్ళీ కింద ఏం పొరుతున్నారు? కింద అండి, అబ్బా, కింద వస్త్రాలు పొరుతున్నారు. అటే ఊరు బయట గాడిద ఏమంటే తిరుగుతాయి, కానీ ఈ గాడిద మాత్రం యేసు ప్రభు దాని మీద కూర్చోవటం వల్ల, యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చోవటం వల్ల ఈ గాడిదకి ఎంతో ఘనత వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇటు చూడండి, యేసు ప్రభు వారి తల్లి పేరు తెలుసుగా మీ అందరికీ? ఏం పేరండి? మరియమ్మ. ఎంతమంది తెలుసు? ఏ మరియమ్మ? ఆ మరియమ్మ పేరు చెప్పండి. మరియమ్మే. ఏ మరియమ్మ? 7 మరియలు ఉన్నారు బైబిల్లో. ఈ మరియ ఏ మరియ? కన్యా మరియ. ప్రతి పేరుకు ముందు ఉంటుందన్నమాట కన్యా మరియ. ఏమే? హల్లెలూయా. కన్యే మరియ. ఆమె గర్భం ధరించింది కదా, అందుకని కన్యా మరియ అన్నారు. పెళ్లి కాకుండానే ఆమెకి గర్భం కలిగింది కనుక కన్య మరియ. పరిశుద్ధాత్మ ద్వారా ఆమెలో ఆయన పుట్టాడు కనుక, అందుకనే అందరూ నన్ను ధన్యురాలు అంటారు అనింది కూడా. దేవునికి స్తోత్రం. స్త్రీలందరూ ఏమంటారంటే, అందరిలా కాదు, ఏమంటే ధన్యురాలు. పిల్లలు పుట్టిన వాళ్ళందరూ ధన్యురాళ్ళు అని చెప్పి కాదు. అసలు ఎవరు ధన్యులు చెప్పండి? యేసు ప్రభువుని కనిన జననమే, ఆ గర్భంలో ప్రభు పుట్టుటియే ధన్యత. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రభు వాడుకున్నాడు, ఆమెను వాడుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆ సమయంలో దేవుడు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమ కలుగునుగాక. మామూలుగా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్లో చాలామంది మరియమ్మ గారు మా కొరకు వేడుకోనండి, జోసఫ్ గారు మా కొరకు వేడుకోనండి అని ప్రార్థనలు చేస్తారు. కానీ మనం అలా చేయవసరం లేదు. డైరెక్ట్గా యేసు ప్రభుకే చేయొచ్చు. ఆమె చెప్పండి, ఎవరికి చేయొచ్చు? డైరెక్ట్గా యేసు ప్రభుకి ప్రార్థన చేయొచ్చు. మనం ఇంకొకరికి వేడుకోండి అని మనం చెప్పే అవసరం లేదండి. వారందరూ మృతులైపోయి ఉన్నారు. ఆమె మృతులైపోయి ఉన్న భక్తులని మా కొరకు వేడుకోండి అని చెప్పనవసరము లేదు. డైరెక్ట్ యేసు ప్రభుకు ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా మాకు సహాయం చేయండి, యేసయ్యా మమ్మల్ని తప్పించండి, యేసయ్యా మమ్మల్ని కాపాడండి. డైరెక్ట్ ఆయన ప్రార్థన చేయొచ్చండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న గాడిదని దేవుడు వాడుకున్నాడండి. చిన్న గాడిదని ఘనత వచ్చిందండి. దానికి ఎంత ఘనత వచ్చిందో చూడండి. ఆ చిన్న గాడిదలో యేసు ప్రభును మోసే ఒక గాడిదగా మనం ఉందుము గాక. మనకు అప్పుడు మనకు విలువ ఘనత ఉంది. ఆఖరి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. చివరి మాట సామెతలు 30:24 సామెతలు 30:24 చిన్నవి 4 జీవులు ఉన్నాయండి. వాటిని దేవుడు వాడుకున్నాడు. చిన్నవి జీవులని భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలం లేని జీవులు. చూసారా, చిన్నవే కానీ జ్ఞానం మనకి నేర్పిస్తున్నాయంట. అవేంటంటే చీమలు. అందరూ అనండి, అయ్యా ఒకసారి చెప్పండి అందరూ. అమ్మ, చీమలు తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళి సోమరే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోయా నువ్వు కొంచెం అని చెప్పి బైబిల్ అంతా స్పష్టంగా చెబుతుంది. సామెతలు 5వ అధ్యాయం అనుకుంటా. ఎక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలట? చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకోండి అంటుంది దేవుని యొక్క వాక్యం. చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంట. ఏ కాలంలో? మళ్ళీ వర్షాకాలంలో సిద్ధపరచుకోవచ్చుగా? నో, వర్షాకాలంలో సిద్ధపరచుకోవడానికి ఆహారం పోగేసుకొని కుదరదండి. వర్షానికి బయటకు వస్తే చచ్చిపోతాయి. అందుకని ఈ వేసవి కాలంలో, చలికాలంలో అవి ఆహారాన్ని పోగు చేసుకుంటాయంట. అంతేనా? అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో కాలం గుర్తించి, ఇదేం కాలమా, ఇది ప్రభు రాకడ కాలం అని గుర్తించి, మనం సమయాన్ని ఎరిగి, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనిచ్చుకోకుండా కాలాన్ని గుర్తించి మనం కూడా వాక్యం అనే ఆహారాన్ని హృదయంలో సిద్ధపరచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ జీవి చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు. చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో పంట సందుల్లో నివాసం చేస్తాయి. ఆమేన్. కుందేళ్ళు, చిన్న కుందేలు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి. కుందేలు మీకు కుందేలు తెలుసా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కుందేలు తెలుసా అన్నోళ్ళు తెలుసా?
సేవల పిల్లు అంటారు కదా మరొక సందర్భంలో. ఆమె ఓకే, ఆ చిన్న కుందేలు ఎక్కడ పడితే అక్కడ కానీ పేటు సందుల్లో, బండ సందులో, గుహల్లో ఉంటాయండి. అలాగనే మనం కూడా బండ సందుల్లో యేసయ్య చాటున దాగి ఉండటానికి సూచనగా ఉన్నాయి. ఆమెన్. అవి మనకు పాఠం నేర్పిస్తున్నాయి. యేసయ్య చాటున, అవి బండ చాటున ఉన్నట్టుగా మనం కూడా బండనే యేసుక్రీస్తు చాటున మనం ఉండాలి, మనం నివసించాలి, మనం కాపాడబడతాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మిడతలకు రాజు లేడు, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. అది అనమాట. చూడండి, మిడతలు కూడా పంక్తులు తీరి లైన్గా క్రమంగా వెళ్తాయట, చక్కగా వెళ్తున్నాయి. వారికి రాజు లేడు, వాటిపైన నడిపించే నాయకులు లేడు, పంక్తులు తీరి వెళ్తున్నాయంట. అయినా కానీ అలాగనే మనం కూడా దేవుళ్ళు ఎలా ఉండాలి? పంక్తులు తీరి అంటే వెళ్ళటం ఒక క్రమము కలిగి ఉండాలి, ఒక క్రమము కలిగి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. క్రమం అవసరం. తర్వాత బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, బల్లి మనం చేత్తో పట్టుకొనగలము, అయినను రాజుల గృహములలో అది ఉండును. రాజుల గృహములో ఉంటుందంట అది బల్లి. చూడండి, రాజుల గృహంలోనైనా ఉండును. ఏమంటే ఇల్లు కట్టిన తర్వాత మనం ఓపెనింగ్ చేయకముందే ఆ బల్లి ఓపెన్ చేసేది. బల్లి నేను రెడీగా అంటే నేను ఉన్నానంటది. ఇల్లు కట్టిన తర్వాత ఏమంటే దాంట్లో మీరు దాన్ని ఓపెనింగ్ చేయకముందే లైట్ అయ్యగానే కనబడింది బల్లి. ఆమె నేనున్నా, మీకంటే ముందే నేనున్నా అంటది. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి, విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బల్లి కింద పడ్డా కానీ మళ్ళీ ఏం చేస్తుందండి చెప్పండి? కింద పడ్డా మళ్ళీ పైకే, కింద పడ్డా మళ్ళీ. అలానే మనం కింద భూలోకంలో ఉన్నా కానీ పై చూపే ఉండాలి మనకి, పరలోక రాజ్యం మీదే మనసు ఉండాలి మనకి. ఆమె చెప్పండి. భూమి మీద ఉన్నా కానీ భూమి మీద మనసు పెట్టుకోక దేని మీద మనసు పెట్టుకోవాలి? పరలోకం మీద మనసు పెట్టుకోవాలి. ఆ ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. ఎప్పుడు యేసయ్య వస్తాడా ఆయనతో వెళ్ళిపోవాలి అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇది మెసేజ్ ముగించబడింది. దేని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను ఒకసారి లైన్ చెప్పండి. 1, ఒక చిన్నది దేవుడు, చిన్న బిడ్డని దేవుడు వాడుకున్నాడు. 2, చిన్నవాడిని దేవుడు వాడుకున్నాడు. 3, చిన్న మేఘాన్ని దేవుడు వాడుకున్నాడు. 4, చిన్న దోణిని దేవుడు గొప్ప కార్యం జరగటానికి వాడుకున్నాడు. 5, ఒక చిన్న అప్పం దేవుడు వాడుకున్నాడు కరువు రోజులను పోషించబడలాగున. ఒక చిన్న గాడిదను వాడుకున్నాడు. తర్వాత అండి ఒక చిన్న జీవులను కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో చిన్న పెద్ద అని తేడా లేదు. దేవుడు ఏమండి ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే సాధారణమైన సామాన్యులను సహా దేవుడు తన పని కొరకై దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పేతురు ఎవరు, యోహాన్ ఎవరు? వలలు విసిరి చేపలు పట్టే జాలర్లే. ఆమె చెప్పండి. మోషే ఎవరు, దావీదు ఎవరు? గొర్రెలు కాసే కాపుర్లే ఇదివరకు. ఆమెన్. దేవుడు వాళ్ళని గొప్ప వాళ్ళగా దేవుడు వాడుకోలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇక్కడున్న మనల్ని కూడా, సామాన్యులమైన మనల్ని కూడా సావంతులుగా ప్రభు మార్చగలిగిన దేవుడు, సాహస కార్యాలు చేయగలిగిన వారుగా మన ప్రభు చేయగలడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.